ఆనాటి తరాలలో జరుగుతున్న దుర్మార్గతలను బట్టి ప్రజలను శిక్షించడానికి, ప్రజలకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకున్న ఆయుధాలు. నెంబర్ 1, నీతిమంతుడైన నోవహు గారి కాలంలో ప్రజలలో ఉన్న దుర్మార్గతను బట్టి వారిని శిక్షించడానికి దేవుడు ఉపయోగించిన ఆయుధం జలప్రళయం. నెంబర్ 2, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము ప్రజల దుర్మార్గతను బట్టి వారిని శిక్షించడానికి దేవుడు ఉపయోగించిన ఆయుధం అగ్నిగంధకం. నెంబర్ 3, దైవజనుడైన మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి దేవుని ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి కోరహు అతని బృందమును శిక్షించడానికి దేవుడు వాడుకున్న మరొక ఆయుధమే భూమి. నెంబర్ 4, ఐగుప్తీయుల చేతిలో బానిసత్వపు కోరల్లో నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఇశ్రాయేలులను విడిపించటానికి, ఐగుప్తీయులను శిక్షించటానికి, వారికి బుద్ధి చెప్పటానికి దేవుడు వాడుకున్న ఆయుధాలు తెగుళ్ళు. నెంబర్ 5, అరణ్యములో ఇశ్రాయేలీలు దేవుని మీద, దైవజనుడైన మోషే గారి మీద సనిగినప్పుడు దేవుడు వారిని శిక్షించుటకు మరియు బుద్ధి చెప్పుటకు వాడుకున్న ఆయుధం విషసర్పాలు. నెంబర్ 6, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని పొందుటకు పరుగులెత్తిన బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకున్న ఆయుధం గాడిద. నెంబర్ 7, నీతిమంతుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారి ఆకలి తీర్చడానికి దేవుడు వాడుకున్నది ఎవరిని? కాకులను. సర్వసృష్టిని కలిగించిన దేవుడు సృష్టిలో దేనినైనా వాడుకోగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.